ఇప్పటికే చాలామంది ఇంకా మాట్లాడవలసిన ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడారు. చాలా ఫాస్ట్గానే నా స్పీచ్ని క్లోజ్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రవి గారు కానీ, బోయపాటి శ్రీని గారు కానీ, కరుణన్న కానీ, సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చి మా శరత్ని బ్లెస్ చేస్తున్నందుకు. ఐ నో దట్ మీ సినిమా రిలీజ్ ఉంది, ఎంత బిజీ ఉంటారో, ఒక పూట ఎంత వాల్యూ అనేది నాకు బాగా తెలుసు. అట్లాంటి టైంలో కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఒక పూట అంతా స్పెండ్ చేశారు. అండ్ ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 days చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొన్న నా సినిమా ఇడుపు కాగితం నేను పూజ చేసి ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగ్ మా బ్యాచ్లోనే సందీప్ తన సినిమా ఓపెన్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం శరత్ సినిమాకి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెక్స్ట్ మంత్లో ఎస్కేఎన్ సినిమా చిన్న లవ్ స్టోరీ రిలీజ్ ఉంది. ధీరజ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే మా వంశీ నందిబాటి వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో, అంటే నేను పాలకొల్లు నుంచి, సీను వచ్చి ఏలూరు నుంచి, వంశీ వచ్చి గుడివాడ నుంచి, శరత్ వచ్చి కాకినాడ నుంచి, శాండీ అండ్ నట్టి వీళ్ళందరూ వచ్చి చెన్నై నుంచి, అందరం వచ్చి ఒక గమ్యస్థానానికి వచ్చాం, బన్నీ. అక్కడి నుంచి ఒక్కొక్కరం కూడా ఇంతంత ఎదిగి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఒక్కొక్కరం కూడా ఈరోజు స్టేజ్ల మీద నుంచి ఒక్కొక్కరు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఇంత ఎదుగుతున్నామంటే నిజంగా ఒక వ్యక్తికి అయితే మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది బన్నీ. థ్యాంక్ యూ బన్నీ, దిస్ ఇస్ ఆల్ యూ. అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అంటే ఆల్ బికాజ్ ఆఫ్ యూ. చాలామంది పైకి వస్తారు, కానీ తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ కానీ, తనతో పనిచేసిన వాళ్ళు కానీ, తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి రావడానికి ఒక చెయ్యి ఇచ్చి లేపుతారు, చూసారా? హీఈస్ అ రియల్ ఫ్రెండ్ అండ్ రియల్ బాస్ అండ్ రియల్ మనిషి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎదగడం అంటే మీ టాలెంట్తో మీరు ఎదగడం, లేదా మీరు ఎదగడం ఇవన్నీ ఓకే, బట్ మీతో పాటు ఇంతమంది ఎదిగి ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు నేను వస్తూ అదే ఆలోచించాను, ఎక్కడి నుంచి వచ్చామో, ఇంతమంది ఎలా ఎదిగామని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ శరత్ గురించి ఆలోచిస్తుంటే నేను చాలా ఆనందం ఎందుకు పడతానంటే, బేసిక్గా ఎస్కేఎన్ కానీ, నేను కానీ, శరత్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చిరంజీవి గారు అభిమానులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. మీ అందరం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బన్నీ దగ్గరికి వచ్చి, బన్నీ దగ్గర నుంచి ఇంత ఎదిగి ఇంత బాగా వెళ్తుంటే నిజంగా గుర్తుకొస్తున్నాయంటే నాకు సీనుతో ఉన్న కృష్ణనగర్లో వాడు రూమ్ దగ్గర ఉన్న రోజులు కానీ, శరత్ ఫస్ట్లో వచ్చిన రోజులు కానీ, ఇవన్నీ ఇందాక నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను. నిజంగా వెరీ స్వీట్ మెమరీస్. అండ్ ఇక్కడి నుంచి కూడా శరత్ జర్నీ కూడా చాలా బాగుండాలి. అలాగే ఇక్కడ ఈ సంస్థ ఈటీవీ విన్, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో నన్ను, వంశీ నందిబాటిని ఇద్దరిని కూడా భాగం చేసి మా ఇద్దరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా అది కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇవన్నీ కూడా. అట్లాంటిది మళ్ళీ ఇదే ఈటీవీ విన్ శరత్ లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తను ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈటీవీ విన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ. వీరస్ ఈ జనరేషన్లో వస్తున్న అప్కమింగ్ మొత్తం అందరిలోని కూడా చాలా బ్రైట్గా కనబడుతున్నావు. ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వు మంచి పని కూడా చేసావు, ఒక దుక్కున ఏదో స్టిక్ అవ్వకుండా ఇటు ఒరిజినల్ కానీ, అటు సినిమాస్ కానీ అన్నీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్ట్రాటజీ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిందని తెలుసు, అందుకని చెప్పి ఎక్కువ విసిగించకుండా అందరూ కూడా ఎలాగ ఒక్కొక్క డైలాగ్ అనుకున్న డైలాగులన్నీ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి అలాగ వైరల్ స్పీచ్ నెక్స్ట్ మా ఎస్కేఎన్ ఉంది, ఆడ ఎలాగ మైక్ చింపేస్తాడు. అలాగే మా వంశీ కూడా యాక్టర్గా లాంచ్ అయ్యాడంట, ఇప్పుడే తెలిసింది. సో తన రెమ్యునేషన్స్ అన్నీ కూడా నాకు మంచి పెట్టుబడి పెట్టాలి. అలాగే మా బ్యాచ్లోంచి ఇంకొక యాక్టర్ కూడా లాంచ్ అవుతున్నాడు తొందరలోని, పేరు చెప్పాలన్నది కానీ మళ్ళీ చంపేస్తాడు సాయంత్రం, అందుకని చెప్పి ఆడు మాత్రం స్క్రీన్లు చింపేస్తాడు. ఆడికొచ్చే రెమ్యునేషన్లు కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, లేదు అది లాంచింగ్కి వేరే రేంజ్లో చేద్దాం దాన్ని. అసలు క్రేన్ నుంచి దింపడం, కింద నుంచి బ్లాస్టులు చేయడం, ఆ బ్లాస్టులు ఆడికి ఏమవకుండా చూస్తాం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకుని అప్పుడు లాంచ్ చేద్దాం అది. బన్నీవాస్ గారు మీరు చెప్పకనే ఆన్సర్ చెప్పేశారు, తెలుసా మీకు? చెప్పలేదు అది వాడేదో పెద్దగా ప్లాన్ చేసుకున్నాడు, అప్పుడు కొడదాం గట్టిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ది ఒకటే డౌట్ నాకు, అంటే విన్లో లాంచ్ చేశారని చెప్పి WIN దాంట్లో కలిపేసుకుని ఓడి పెట్టుకున్నాడా? సీక్రెట్ ఏంటో అర్థం కాలేదు, చదువుతుంటే వినోద్ గాలి అంటే WIN OD అని ఉంది కదా. ఓకే, అట్లీస్ట్ నేమ్లో అయినా విన్ ఉండాలని అలా పెట్టు. ఓహో, ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ అర్షద్, నీ గురించి చెప్దాం అనుకున్నాను, టైం కన్సర్న్ ఉంది, బట్ డెఫినెట్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ యు ఆర్, అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు గారు.